దొంగతనం అది పెద్దదే కానీ చిన్నదే కానీ ఏది దొంగతనం చేసిన దొంగ దొంగే అవుతాడు. అలా దొంగతనం అలవాటైపోయిన వారికి చోరీ చేయకపోతే అస్సలు తోచదు. ఎందుకంటే వారి పని అదే కదా. అలా ఏదో ఒక దొంగతనం చేసుకుంటూ బతకకపోతే వారికి మనసు కుదుట పడదు. అయితే ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడి పెళ్లింట వేడుకలో చేతివాటం ప్రదర్శించాలని చూశారు. చివరికి ఏమైంది? అసలేం చోరీ చేశారు? ఇంతకీ ఆ కుబేరుడెవరు? ఇటీవల ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ మహోత్సవంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించాలని యత్నించారు. కానీ భద్రత ఎక్కువగా ఉండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీ చేసి పోలీసులకు చిక్కారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ జిల్లా జామ్నగర్ లో ముఖేష్ అంబానీ ప్రీ వెడ్డింగ్ మహోత్సవం జరుగుతోంది. ఈ వేడుకకు కొందరు దొంగలొచ్చారు. ల్యాప్టాప్, నగదు చోరీ చేయాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు. అయినా సరే ఏదో ఒకటి దొంగతనం చేయందే వారి చేతులు ఊరుకోవు కదా అని ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. కారు అద్దాలు పగలగొట్టి ల్యాప్టాప్, నగదు చోరీ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అడ్డంగా దొరికిపోయారు. ఇక పోలీసులకు సమాచారం అందడంతో వారు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో రికార్డైన ఆధారాల ప్రకారం చోరీకి పాల్పడిన వారిలో జగన్, దీపక్, గుణశేఖర్, మురళి, ఏకాంబరంలను అరెస్టు చేశారు. నిందితులు తిరుచి, రాంజీనగర్ కు చెందిన వారుగా వారు గుర్తించారు. కట్టుదిట్టమైన భద్రత వల్ల వారు దొంగతనం చేయలేకపోయారు. దొంగతనం జరిగిన తర్వాత వారిని గుర్తించే క్రమంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. వారి ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఇలా అన్ని స్టేషన్లకు అప్డేట్ ఇవ్వగా చివరకు వారిని ఢిల్లీలో పట్టుకున్నారు. వివాహ వేడుకకు వచ్చి చేతివాటం చూపించిన వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో వారు చోరీకి పాల్పడటం సంచలనం కలిగించింది. ప్రముఖుల పెళ్లిల్లో సెలబ్రిటీలు పెద్ద పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. వారి వద్ద ఉండే నగదు, వస్తువులు ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడ దొంగతనం వీలు కాకపోవడంతో ఆ పరిసర ప్రాంతాలను ఎంచుకొని తమ ఆశలు తీర్చుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్క పెడుతున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని